పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని అంటారు. ఇప్పుడు మన ఆర్కేకు కూడా అదే పచ్చ అభిమానం పిచ్చి స్థాయికి చేరింది. జర్నలిజం అంటేనే న్యూట్రాలిటీ, అంటే ఒక పక్షానికి కొమ్ము కాకుండా అన్ని పక్షాలను సమానంగా చూడడం. కానీ తెలుగునాట ప్రధాన పత్రికగా చలామణి అవుతున్న ఆంధ్రజ్యోతి ఎంటీ వేమూరి రాధాకృష్ణకు ఇలాంటివి పట్టవు కాబోలు. చంద్రబాబు నాయుడుకు పాజిటివ్ గా ఉంటే ఆయన కళ్లకు పాజిటివ్ గా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉంటే ఆయనకు అత్యంత వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఆ సమయంలో ఆయన పెన్ను ఏకపక్షంగా కదులుతుంది. చంద్రబాబు నాయుడికి గిట్టని వ్యక్తి మీద అడ్డగోలుగా రాసిస్తుంది. ఇది ఈ రోజుతో మొదలైంది కాదు, గత దశాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తోంది. అందుకే కదా నిండు శాసనసభలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రెండు పత్రికల్లో ఆంధ్రజ్యోతి పేరు చేర్చింది. అయినప్పటికీ రాధాకృష్ణ తన తీరు మార్చుకోడు. ఎదుటి వారి మీద బురద చల్లుకుంటూ పోతాడు. కడుక్కోవడం వారి కర్మ. ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవిత చరిత్రను ఉద్దేశిస్తూ మహివి రాఘవ్ అనే దర్శకుడు యాత్ర 2 అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాను ఏపీ జనాలు ఓన్ చేసుకుని తెగ ప్రమోట్ చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ సినిమాను టీడీపీ నాయకులు ఏ విధంగా అయితే భుజానికి ఎత్తుకున్నారో ఇప్పుడు ఈ సినిమాని కూడా ప్రజలే అదే విధంగా భుజానికి ఎత్తుకుంటున్నారు. ఇది రాధాకృష్ణకు తప్పుగా అనిపించింది. ఇంకేముంది, ఆయన పత్రికలో వ్యతిరేక కథనం ప్రచురితమైంది. ఇంతకీ ఏంటయ్యా అదంటే, మహివి రాఘవ చిత్తూరు జిల్లాలోని హార్ట్స్లీ హిల్స్ ప్రాంతంలో 2 ఎకరాల స్థలం కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. అక్కడ ఒక స్టూడియో కట్టాలి అని అతడు భావించాడు. ఇందుకు సంబంధించిన ఫైల్ ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారులకు పంపినట్టు ప్రచారం జరుగుతుంది. ఇగో ఇదే రాధాకృష్ణకు తప్పుగా కనిపించింది. చూసారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ స్థలాలను ఇతరులకు ఎలా కట్టబెడుతున్నాడో అంటూ తన పత్రికలో అడ్డగోలుగా రాశాడు. కానీ ఇదే రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామోజీరావుకు 1000 ఎకరాలు ఎలా కట్టబెట్టాడు, రామానాయుడుకు అక్కినేని నాగేశ్వరరావుకు ఎందుకు అంతలా స్థలాలు ఇచ్చారు అనే విషయాల మీద మాత్రం సింగిల్ కాలం వార్త రాయడు. రామోజీ ఫిల్మ్ సిటీలో 100 ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నప్పటికీ రాధాకృష్ణకు పట్టదు. రామానాయుడు స్టూడియో భూములకు సంబంధించి జరుగుతున్న వివాదం రాధాకృష్ణకు అవసరం లేదు. కానీ ఒక వర్ధమాన దర్శకుడు, అది కూడా వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో స్టూడియో నిర్మిస్తాను, ప్రభుత్వ పరంగా కొంచెం తోడ్పాటు ఇవ్వండి అని దరఖాస్తు పెట్టుకుంటే మాత్రం దానిని భూతద్దంలో చూపి నానా యాగి చేసుకుంటూ రాధాకృష్ణ ఏకపక్షంగా వార్త రాశాడు. అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వారి స్టూడియోలకు 100 ఎకరాలు ఇవ్వచ్చు, వేరే వాళ్లకు స్థలాలు ఇస్తే మాత్రం నానా యాగి చేయాలి. ఇదేనా రాధాకృష్ణ సమాజానికి చెప్తున్న విలువలు? ఇవేనా ఆయన సూత్రీకరిస్తున్న పాత్రికేయ పాఠాలు? దీనినే మాస్ పరిభాషలో గాడి తప్పిన పాత్రికేయం అంటారు. మరి ఇలాంటి పాత్రికేయంతో ఇలాంటి విలువలు పాదకొలుపుతారో రాధాకృష్ణకే తెలియాలి.